హాయ్ అందరికీ వెల్కమ్ టు స్పందస్ బొమ్మరిల్లు. బయట చాలా చలిచలిగా వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, అలాంటప్పుడు ఈవినింగ్ క్రిస్పీగా సాఫ్టీగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా, అందుకే ఇన్స్టెంట్ పునుకులు చేస్తున్నానండి. చాలా క్రిస్పీగా ఉంటుంది, లోపల చాలా సాఫ్టీ, బాగా టేస్టీ. అవి ఎలా చేసేసుకోవాలంటే, ముందుగా మురుమురాలు తీసుకున్నాను. ఇవి మురుమురాలు అంటారు కదా, అవి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుంది 1 కప్పు, పచ్చిమిర్చి ఒక 3 సన్నగా తరిగినవి, అల్లం తరుగు, కరివేపాకు. ఈ గ్లాస్తో నేను 3 గ్లాసులు తీసుకున్నానండి మురుమురాలని. ఓ పక్కన పెట్టేసుకుందాం. ముందుగా ఒక పెద్ద గిన్నెలో మంచినీళ్ళు తీసుకొని ఈ మురుమురాలను అందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఇలా కిందకి అనుకొని మనం కడిగినట్టు అంటే అవి సాఫ్ట్ అయిపోతాయండి. ఒక 2 మినిట్స్ ఇలా లోపలికి కొంచెం ప్రెస్ చేసుకుంటూ చక్కగా చేత్తో అనుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా వాటర్ మొత్తం చేత్తోనే గట్టిగా పిండుకుంటూ పక్కన ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా పిండుకోవాలండి. పిండుకోవడం వల్ల మురుమురాలో డస్ట్ పోతుంది, చక్కగా సాఫ్ట్గా అయిపోతాయి, చాలా మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక ఒక 1/2 కప్ ఏమో పుల్లటి పెరుగు తీసుకున్నానండి. పులిసింది, అందుకని 1/2 కప్ తీసుకున్నా. జస్ట్ ఇలా పైన ఒకసారి మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఒక 5 నిమిషాలు అయిపోతుంది. ఈలోపు కడాయిలో డీప్ ఫ్రై కట్ ఆయిల్ కూడా పెట్టేసుకుందాం. అది వేడెక్కుతూ ఉంటుంది. అది అటు వేడెక్కే లోపు 5 నిమిషాల తర్వాత ఇలా ఒక్కసారి ఇలా అంటూ ఉంటే, ఆల్రెడీ మురుమురాలు మనం వాటర్లో వేసి తీసాము. కొంచెం పెరిగేయడం వల్ల చూసారా, చేత్తో అనగానే మెరిగిపోయింది. తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక 3 తీసుకున్నానండి, సన్నగా తరిగాను. అలాగే అల్లం తురుము చాలా బాగుంటుంది, అల్లం చాలా సన్నగా కట్ చేసా. కరివేపాకు కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. జీరా 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ వేసి ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేద్దామండి. ఇలా చేత్తో కలుపుతూ ఉంటేనే మీకు చాలా సాఫ్ట్ అయిపోతుంది. లేదు మీకు ఇంకా గట్టిగా అనిపిస్తే ఒక్క చిన్న చుక్క పెరుగు వేసుకోవచ్చు. అలాగే బియ్యపిండి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసానండి, బైండింగ్ కోసం. ఎంతైనా కానీ మురుమురాలు ఎంత సాఫ్ట్గా ఉన్నా మనకి ఆయిల్లో వేయగానే విడిపోతుంది, అందుకని బైండింగ్కి 2 టేబుల్ స్పూన్స్ వేసా. ఇలా కలిపి పెట్టేసుకున్నాక మిశ్రమం అంతా రెడీ అయిపోయింది కదా, ఆయిల్ డీప్ ఫ్రై సరిపడా వేడైపోయిందండి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ ఇలా చేసుకొని వేస్తున్నానండి. డైరెక్ట్గా వేసేయచ్చు, నేను ఇలా చిన్న బాల్స్ వేసాను అనమాట. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది, అలాగే తినడానికి చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటుందండి. అలా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు, అస్సలు టైం పట్టదు. మురుమురాలు ఒక్కటి ఉంటే సరిపోతుంది ఇంట్లో. ఈవినింగ్ చక్కగా వర్షం పడుతున్నప్పుడు ఇలా చేసేసుకొని మీరు మీ ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇలా మొత్తం ఒక సైడ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇంకొక సైడ్ మెల్లగా తిప్పుకోవాలండి. వేసిన వెంటనే మాత్రం కదపొద్దండి, మురుమురాలు కదలాగైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఒక 5 మినిట్స్ అవగానే మనకి మంచి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసాయండి. ఇంకా మొత్తం అంతా కలర్ చూసారా, చక్కగా వేగిపోయాయి. తీసేసేయడమే. చాలా త్వరగా కూడా వేగిపోతాయండి ఇవి, కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఇవి తీసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. టేస్టీ టేస్టీ మురుమురాల పునుకులు అయితే రెడీ అయిపోయాయండి, చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.